Hello friends, welcome to VMR Logics. SSC GD Success Classes లో Day 3 OCAB. First question, as usual, synonym pacify. Pacify అంటే అర్థం ఏంటి? To calm. To calm. అంటే నిశ్శబ్దపరచడము, శాంతిపరచడము ఇలా అంటాం అనమాట. అయితే మీరు అడగొచ్చు, నిశ్శబ్దపరచడం అంటే సైలెంట్ అని కూడా తీసుకోవచ్చా, లేదా సైలెన్స్ అని కూడా తీసుకోవచ్చా అంటే తీసుకోకండి. ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడ పాసిఫై చేయడం అంటే ఏంటనమాట, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇద్దరు గొడవ పడుతున్నారనుకోండి, ఆ గొడవలను వాళ్ళు సర్ది చెప్పటం. ఓకే, సర్ది చెప్పి వాళ్ళ మధ్యలో శాంతిని నెలకొల్పడం, ఈ మీనింగ్లో ఎక్కువగా మనం వాడతాం. కాబట్టి పాసిఫై అయితే ఇద్దరు గొడవ పడ్డం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఏదైనా ఒక బాధతో అతను బాగా వరి అవుతున్నాడు అనుకోండి. ఓకే, ఇప్పుడు అతను వరి అవుతున్నటువంటి ఏదైతే విషయం ఉంటుందో, ఏదైతే ప్రాబ్లం ఉంటుందో, ఆ ప్రాబ్లంని ఇలా సాల్వ్ చేయొచ్చు అని అతని సమాధానపరచడం, ఇది కూడా పాసిఫై. ఇలా మనం తీసుకుంటాం. సో దానికి సినోనిమ్ ఏంటి అంటే ప్లకేట్. దానికి సినోనిమ్ ఏంటండి? ప్లకేట్. ఓకే, నౌ రోజ్. ఇప్పుడు చూడండి, RISEకి ఇది మనము ROUSE కూడా తీసుకోవచ్చు. ROSE రోజ్, ఆ గులాబీ తీసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ హెరాజ్. హెరాజ్ అంటే తెలుసు కదండి, బాగా ఇబ్బంది పెట్టడము, బాధ పెట్టడం, మానసికంగా కానీ శారీరకంగా కానీ బాధ పెట్టడం, హెరాస్మెంట్. నౌ రిజాయిస్ అంటే సంతోషం, ఆనందం. ఓకే, నౌ క్వశ్చన్ నెంబర్ 2, యాంటోనిమ్ కావాలి. రిలక్టెంట్. రిలక్టెంట్ అంటే అర్థం ఏంటి? నాకు వద్దు అంటాం కదా ఏదైనా అడిగినప్పుడు, ఇది మీరు తింటారా? నో, నేను తినను. ఇది మీరు ఈ పని మీరు చేయండి. నో, నేను చెయ్యను. అంటే అర్థం ఏంటనమాట, రిలక్టెంట్ అంటే అర్థము నాట్ విల్లింగ్, లేదు పని చెయ్య, నాట్ విల్లింగ్, నాట్. మరి నాట్ విల్లింగ్కి మనకు కావాల్సింది ఏంటి? యాంటోనిమ్ కదా. మరి నాట్ విల్లింగ్కి ఆన్సర్ ఏమవుతుంది? విల్లింగ్ అవుతుంది. సో దేర్ఫోర్ we need here the word willing. ఈ వర్డ్ మనకి డైరెక్ట్గానే ఉంది కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ టేక్ ఆప్షన్ సి. ఇక మిగతావి చూద్దాం. ఇంక్లైన్డ్, వరీడ్, రెడీ. ఇంక్లైన్డ్ అంటే ఒక వైపుకి వంగి ఉండటం, అంటే వంపు అనేది డైరెక్ట్ వర్డ్ తీసుకోవచ్చు. అయితే ఇది ఏదైనా కావచ్చు, ఏదైనా ఒక విషయం పైన కూడా అటువైపు మనము దానిపైన శ్రద్ధ చూపిస్తున్నామంటే అటువైపు మనం వంపు చూపిస్తున్నామన్న మీనింగ్లో కూడా మనం అర్థం చేసుకుంటాం. దెన్ నెక్స్ట్ వరీడ్ అంటే మీకు తెలుసు కదండి, చింతపడటము. దెన్ రెడీ అంటే తయారుగా ఉండటం. వెల్, సో అవర్ ఆన్సర్ ఈస్ వాట్? విల్లింగ్. కావాల్సింది ప్రత్యేక పదము. రిలక్టెంట్ అంటే నాట్ విల్లింగ్కి ఆన్సర్ ఈస్ విల్లింగ్. అండ్ నెంబర్ 3, నౌ కార్బోహైడ్రేట్స్, ఒబేసిటీ అంటే ఇప్పుడు ఈ మధ్య చూడండి, నువ్వు ఫ్యాట్గా ఉన్నావంటే కొంచెం బాధపడతారు కదా, అందుకే ఏమంటావు? హే, ఒబేసిటీ వచ్చేస్తుంది అంటాం. సో ఒబేసిటీ రావటం అంటే అర్థం ఏంటి? లావ్ అవ్వటం. మరి లావ్ అవ్వటానికి కారణం ఏమిటి? అతిగా తినటం. మరి అతిగా తినటము అంటే ఎవరైనా ఫ్రూట్స్ తిన్నారు, బాగా తింటారనుకోండి, ఫ్రూట్స్ తింటే మరి వాళ్ళు లావ్ అవుతున్నారా? అవ్వటం లేదు కదా. మరి ఏవి అతిగా తినటం వల్ల అవుతున్నారు? పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్. కాబట్టి ఈ ఒబేసిటీకి కారణం ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్. నౌ ఈ కార్బోహైడ్రేట్స్ని ఈ మధ్య షార్ట్ ఫామ్లో కాప్స్ అంటున్నారు. ఈ మధ్య ఏవైనా కూడా షార్ట్ కట్ కదా. సో కాప్స్ అంటే కార్బోహైడ్రేట్స్. ఈ కార్బోహైడ్రేట్స్ అనేది కాజ్ అవుతే ఒబేసిటీ అనేది దాని యొక్క రిజల్ట్ అనమాట. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సినటువంటి రిలేషన్ ఏంటి? కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే రిలేషన్. సో దేర్ఫోర్ ఇక్కడ ఏ ఇచ్చారో చూద్దామండి. అవర్షన్, రిగ్రెషన్, కదా. దాని షుగర్ క్యావిటీస్. ఇప్పుడు ఇక్కడ చూడండి, క్యావిటీస్ అంటే పుప్పళ్ళు అంటారు కదండి, అంటే పంటి లోపల ఒక చిన్న రంధ్రం ఏర్పడటం. అందుకే చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు పిల్లలకి, మీరు చాక్లెట్స్ తినొద్దు మీకు పుప్పళ్ళు వస్తుంది అంటారు. పుప్పళ్ళు రావటానికి, చాక్లెట్ తినడానికి ఏంటి కారణం అంటే షుగర్. దాంట్లో ఏముంటుందండి? షుగర్. కాబట్టి షుగర్ అనేది కాజ్ అవుతే క్యావిటీ అనేది దాని యొక్క రిజల్ట్. కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? బి. మరి మిగతావి ఏంటి? నా సిక్నెస్, హాస్పిటల్ అంటున్నారు. అంటే ఎవరైనా కూడా సిక్గా ఉంటే, అంటే రోగగ్రస్తులై ఉంటే దానికి ట్రీట్మెంట్ ఇచ్చే ప్రదేశం హాస్పిటల్. రిలేటెడ్. నా డ్రై అండ్ వెట్, ఇవి రెండు ఏంటి అంటే వ్యతిరేక పదాలు. డ్రై అంటే ఎండుగా ఉండటము, ఎండిపోయి ఉండటము. వెట్ అంటే ఏంటి? తడిచి ఉండటము.
ఓకే. కాబట్టి ఇవి 2 ఆపోజిట్స్ అవుతున్నాయి. కానీ మనకు కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్‌లో లేవు. సో, ఇది కూడా మనకి ఆప్షన్ రాంగ్ అని తెలిసిపోయింది. దెన్ నంబర్ 4 ఇడియమ్. ఇది మనకి శరీర భాగాల పైన చాలా ఉన్నాయండి. ఇక్కడ చూడండి నోస్ అంటారు. నోస్ అంటారు. బోన్స్ అంటారు. అండ్ సమ్‌టైమ్స్ ఐస్ అంటారు. నౌ ఇలా మనకి రకరకాలుగా అంటే బాడీ పార్ట్స్ మీద కూడా మనకి చాలా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. బ్యాగ్ ఆఫ్ బోన్స్ అంట. బ్యాగ్ ఆఫ్ బోన్స్. బ్యాగ్ ఆఫ్ బోన్స్ అంటే ఎక్స్‌ట్రీమ్‌లీ థిన్. ఎక్స్‌ట్రీమ్‌లీ థిన్. అంటే ఆల్మోస్ట్ లైక్ అస్థి పంజరం లాగా అన్నమాట. అంటే శరీరంలో అసలు మాంసం అనేదే కనిపించకుండా ఉండటం. కేవలం ఎముకలకి చర్మం అతుక్కుపోయి ఉండటం. అట్లా బ్యాగ్ ఆఫ్ బోన్స్ అంట. నౌ అలాగే ఐ ఫర్ ఐ అంటాం కదా! అంటే కన్నుకి కన్ను అంటే అర్థం ఏంటి? నువ్వు ఏం పని చేస్తావో ఎగ్జాక్ట్‌గా అలాగే నేను రివెంజ్ తీసుకుంటాను అని చెప్పి. ఇలా మనకి రకరకాల డిఫరెంట్ బాడీ పార్ట్స్ మీద మనకి ఇడియమ్స్ చాలా ఉన్నాయి. మీరు విఎంఆర్ లాజిక్స్‌లో ఇంగ్లీష్ కోర్స్ తీసుకున్నారనుకోండి. సో, డెఫినిట్‌గా మీకు ఆల్ ఇడియమ్స్ మోర్ దాన్ 100 ఇడియమ్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నౌ ఇక్కడ చూద్దామండి. లెడ్ బై ద నోస్ అంటే వెరీ ఎక్స్‌పెన్సివ్. అసలు దానికి సంబంధం లేదు కదా! దట్స్ వాట్ యూ హావ్ టు. సో, లెడ్ బై నోస్ అంటే వెరీ ఎక్స్‌పెన్సివ్. అన్‌అఫోర్డబుల్. అన్‌అఫోర్డబుల్. సో, అన్‌అఫోర్డబుల్ అంటే ఆటోమేటిక్‌గా ఇట్ ఈస్ అండర్‌స్టూడ్ దట్ వెరీ ఎక్స్‌పెన్సివ్ కదా! దాట్స్ ఇట్. నౌ పీస్, రియాలిటీ హౌ ద రైట్ ఆన్సర్ మీకు ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ మళ్ళీ చెప్తాను. ఇడియమ్ అనేది మనము నేర్చుకోవాల్సినటువంటి నౌ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. ఎ పర్సన్ హూ లుక్స్ ఎట్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ ఎవ్రీథింగ్. దీన్ని మనము డైరెక్ట్‌గా ఆశావాది అంటే ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక పాజిటివ్‌గానే ఆలోచించేటువంటి వ్యక్తి. ఇంగ్లీష్‌లో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్‌లో చెప్పాలంటే ఆప్టిమిస్ట్. ఆప్టిమిస్ట్. ఆప్టి ఓకేనండి. ఆ వ్యక్తి ప్రతిది కూడా పాజిటివ్‌గానే చూస్తాడు. పాజిటివ్‌గానే ఆలోచిస్తాడు. నౌ వాట్ ఈస్ పెస్సిమిస్ట్? పెస్సిమిస్ట్ అనేది ఎగ్జాక్ట్‌గా ఆప్టిమిస్ట్‌కి ఆపోజిట్. పెస్సిమిస్ట్ అనేది ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్. నౌ ఇప్పుడు ఆప్టిమిస్ట్ అంటే ఏమనుకున్నాం? ఆశావాది అనుకున్నాం. మరి పెస్సిమిస్ట్ అంటే అర్థమేమవుతుందండి? నిరాశావాది. ఓకే. ప్రతిదీ కూడా ప్రతి దాంట్లో కూడా డార్క్ సైడ్ వైపు చూసేవాడనమాట. డార్క్ సైడ్ వైపు చూసేవాడు. మనకు చిన్నప్పటి నుండి కూడా మనకు టీచర్స్ కూడా ఇది చెప్తారు కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి. వాళ్ళు మనకేం చెప్పేవారంటే ఇలా ఒక గ్లాస్ గీసి ఇందులో సగం వరకు నీళ్లు పోసి, ఇందులో డిఫరెంట్ పీపుల్‌ని చూపించి, ఇది మీకెలా కనబడుతుంది అని అడిగేవాడు. కొంతమంది పిల్లలేమంటారు, గ్లాసు సగం నిండి ఉంది అంటారు. వాళ్ళు ఆప్టిమిస్ట్. గ్లాసు సగం నిండి ఉంది అంటారు. వాళ్ళు ఆప్టిమిస్ట్. గ్లాసు సగం ఖాళీగా ఉంది అంటారు. గ్లాసు సగం ఖాళీగా ఉంది అంటారు. వాళ్ళు పెస్సిమిస్ట్, నిరాశావాది. అర్థమైంది కదా! డిఫరెన్స్ బిట్వీన్ ఆప్టిమిస్ట్ అండ్ పెస్సిమిస్ట్. నౌ హెడానిస్ట్. హెడానిస్ట్ అంటే అర్థం ఏంటంటే కేవలము శారీరక సౌఖ్యాలను మాత్రమే పొందాలి అనుకునేవాడనమాట. నౌ న్యూడిస్ట్ అంటే నేక్డ్ పర్సన్. ఓకే. అంటే వివస్త్రలు అనే అర్థం అన్నమాట. ఓకేనా? సో నౌ హియర్ వి కంప్లీట్ డే 3 vocab. నౌ నెక్స్ట్ డే 4కి వెళ్దాం. ఓకే.